పాత మట్టి దీపాలతో ప్రతిరోజు మనకు యూజ్ అయ్యే ఐడియా అండి. చాలా కలర్‌ఫుల్ గా ఉంటుంది. అది కూడా మనం ఇన్ని రోజులు ఎందుకు యూజ్ చేయలేదని కూడా అనిపిస్తుందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ఇక్కడైతే నేను 3 దీపాలు తీసుకున్నానండి. 2 దీపాలకైతే ఈ విధంగా నేను హోల్స్ అయితే సెట్ చేసుకున్నాను. ఇంకొక దీపంకైతే అవసరం లేదండి. స్కెచ్ పెన్ సహాయంతో డాట్స్ అయితే సెట్ చేసి, స్క్రూ డ్రైవర్ సహాయంతో చూడండి ఈ విధంగా నేను హోల్స్ అయితే సెట్ చేసుకుంటున్నాను. ఒక 2 మట్టి దీపాలకైతే సెట్ చేసిన తర్వాత చూడండి ఇక్కడైతే నేను ఒక దీపం అయితే ఈ విధంగా సెట్ చేశాను. మరొక దీపం అయితే ఈ విధంగా మనం బోర్లించి ఈ విధంగా సెట్ చేసుకోవాలండి. దీనికైతే నేను ఫెవి బాండ్ అయితే యూజ్ చేసి ఈ విధంగా సెట్ చేసుకుంటున్నాను. మరొక దీపం అయితే చూడండి ఈ షేప్‌లో అయితే నేను సెట్ చేసుకుంటున్నాను. దీనికి కూడా ఈ విధంగా ఫెవి బాండ్ అయితే అప్లై చేసి ఈ 3 దీపాలైతే ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలండి. హోల్స్ ఉన్న 2 దీపాలైతే ఈ విధంగా చూడండి ఇలా ఆపోజిట్ సైడ్ అయితే ఉండాలన్నమాట. ఇలా అంతా మనం తయారు చేసుకున్న తర్వాత చక్కగా ఇదైతే ఆరించుకోవాలండి. ఆరిన తర్వాత దీనికైతే నేను డార్క్ బ్లూ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నాను. దీని ప్లేస్‌లో మీరు వేరే కలర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చండి. చక్కగా ఈ విధంగా డార్క్ బ్లూ పెయింట్ అయితే అప్లై చేసి ఆరించుకున్న తర్వాత ఇక్కడ నేను వైట్ పెయింట్ లేదా ఐవరీ కలర్ తీసుకునే విధంగా టూత్ పిక్ సహాయంతో చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వేసుకుంటున్నానండి. చక్కగా చుట్టూరున ఈ విధంగా వేసుకున్న తర్వాత దీనైతే మరింత అందంగా చేయడానికి ఈ విధంగా నేను అద్దాలైతే సెట్ చేసుకున్నానండి. దీనికి కూడా ఈ విధంగా లైన్స్ అయితే వేసుకుంటున్నాను. అంతే అండి, చాలా చక్కగా దీనైతే మనం 2 రకాలుగా రీయూజ్ చేసుకోవచ్చనమాట. ఇప్పుడైతే మనకు దివాళీ వస్తుంది కాబట్టి దీనైతే ఈ విధంగా నేను టీ లైట్ స్టాండ్ లాగా యూజ్ చేస్తున్నానండి. దివాళీ రోజు ఈ విధంగా తయారు చేసి మనం బయట విధంగా డెకర్ చేసుకున్నట్లయితే చాలా కలర్‌ఫుల్ గా ఉంటుందండి. అంతేకాకుండా మనకు ప్రతిరోజు యూజ్ అయ్యే ఐడియా అండి. ఇలాంటి ప్లాస్టిక్ మొక్కలైతే మనం ఎక్కువగా డెకర్ చేస్తూ ఉంటాం కదండీ! అలాంటి వాటిని కూడా ఈ విధంగా మనం సెట్ చేసుకోవచ్చనమాట. ఇందులో ఇలాంటివి మనం కొన్ని తయారు చేసి చాలా చక్కగా ప్లాస్టిక్ మొక్కలకు ఈ విధంగా పాట్స్ లాగా మనం తయారు చేసుకోవచ్చండి. ఐడియా మాత్రం చాలా కలర్‌ఫుల్ గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీకెలా ఉందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.